చూడమ్మా కుమార్తె, ఏమిటమ్మా? పాలుగొండలో పనిబాటులు చేయడానికి మన నగరి యందు ఎంతమంది పనిచారకులు ఉన్నారో తెలుసా తల్లి? ఎంతమంది ఉన్నారమ్మా? గోవింద 6 మంది అన్నగారి నీకే ఉన్నారు. వదిన గారి నీకే ఉన్నారు. జనని 6 మంది నీకు అన్నలు ఉన్నారు. అవునమ్మా. 6 మంది వదిన గారు ఉన్నారు. అవును తల్లి. అదిగో చూడు తల్లి, నువ్వు పుట్టగానే 7 అంతస్తుల అద్దాల మేడ కట్టించాము. అవునమ్మా. అద్దాల మేడల్లో బంగారు ఉయ్యలు వేయించాము. అటువంటి అద్దాల మేడలో లాలో లాలో అని లాలి ఒక్కుండా నీకెందుకు కుమార్తె పని బాట? అలాగే నా పలుకులను ఆలకించండి జనని. అదేమిటమ్మా? గోవింద నాకు 6 మంది మా ఎన్నలుండినా ఏమి పొలము జనాను, ఏమి పొలము జనాని దేవా దేవా ఆరు మంది మా బుధనలుండినా పొలము లేదు జనాను. గోవింద ఏడంతస్తుల తల మీద కట్టుగట్టినారే, కట్టుగట్టినారు. ఆలకిస్తున్నావు జనని. గోవింద బంగారి గొట్టియాలు ఏముగలేనమ్మా, ఏముగలేనమ్మా. ఆలకిస్తున్నావు జనని. అమ్మా జనని, నాకు 6 మంది మా అన్నగారు, 6 మంది మా వదిన గారు, 7 అంతస్తుల అద్దాల మేడ, అద్దాల మేడలో బంగారు ఉయ్యాలున్నా ఎంత మాత్రము సుఖమేముందమ్మా. ఈనాడు పుట్టింట్లో సుఖం ఉన్నా ఏ కొత్త వారింట్లో సుఖం ఉండకపోవచ్చు కానీ జనని, నాకు తగిన పని బట్టలు నాకు కలిపి ఉన్నా అలాగే చేసేది జనని. చూడమ్మా కుమార్తె, అప్పుడే పుట్టి నీళ్ళు మెట్టి నీళ్ళు అని తెలుపుతున్నావు. అవునమ్మా. ఇటువంటి మాటలు నీకు ఎవరు నేర్పించారమ్మా? నా చెల్లిమనమ్మా. ఎవరమ్మా? ఆయమ్మేనమ్మా, జగదీశ్వరి. అందుకే నిన్ను మగపిల్లల చేతకు పోయి అట్లా వద్దు, ఆడపిల్లల చేతకు పోయి చెప్పేది. ఏమోనమ్మా, వాళ్ళే వస్తున్నారమ్మా. చూడమ్మా కుమార్తె, అమ్మా ఆయనను మన నగరి యందు గోవింద 15 మంది పాలిగా పూలే పాలుగొండలోనా అమ్మ నా పిల్ల కూతురు.
కాపులు అవునమ్మా 300 మంది జీతగాళ్ళు అవును జనని మన నగరి ఎందు పని చేయడానికి పని చారకులు ఉండగా అవునమ్మా నీకు ఎంత మాత్రం పని వలదమ్మ కుమార్తె జనని ఆ చూడమ్మ కుమార్తె అవునమ్మా ఎన్నో నోములు నోచి ఎన్నో పూజలు చేసి ఆ కదిరి దేవుని వరమ చేత నేను నిన్ను కన్నాను తల్లి అవునమ్మా జనని అటువంటిది ఇటువంటి పాల్గొండలో పని బాటలు చేయడానికి కాదమ్మా నువ్వు పుట్టినది. ఏమిటమ్మా ఆహా తిరుపతి కొండకు భక్తురాలిగా నీవు పుట్టినాది మన పిల్ల కూతురా అమ్మ తిరుపతి కొండకు అమ్మా జనని ఆ కదిరి కోవిలి భక్తురాలుగా పుట్టావు అవునమ్మా తిరుపతి కోవిలి పుణ్యక్షేత్రానికి భక్తురాలుగా వెలుస్తున్నావు కదా. అవును తల్లి అయినా నా నోటి వెంట నీకు నేను పని బాటలు తెలపలేనమ్మా ఏమిటమ్మా 6 మంది నీ అన్నలు ఉండే ఆ దారిమేడలకు వెళ్ళి 6 మందిని అన్నగారైనా నీకేం పని బాటలు తెలుపుతారో అడిగి తెలుసుకొని వస్తావా తల్లి మహాభాగ్యము జనని అలాగే వెళ్ళిరా తల్లి జై సుభద్రమారమణ గోవిందో రామ రామ ఓ రామ రామ ఓ రామ రామ శ్రీరామ రామ గోవింద తల్లి ఉండి బాల మీడను తన విడతి నాది బాల చిన్న గోవింద నారాయణ మంటూ తన బయలు తీరా బాల చిన్న అమ్మ తల్లిరా గుడగుణ పోతాది ఈ వేళలో బుట్టెటి వకాల మేడకు తన జర భక్త బాల పదివేలు దండము మాయన్న గారు మాయన్న గారు నీకు చాలా 10,000 దండము మాయన్న గారు మాయన్న గారు అన్నయ్య మహాభాగ్యం అన్నయ్య ఇక మాట మాత్రమన ఉగాది ఎండల కాలం దగానిస్తూ ఉండగా మా చెత్తకొచ్చిన కారణములు ఏమిటి మా చెల్లెల అలాగనే తెలుపండమ్మా గోవింద పాలిగొండలో పని పాటాలు నేనే దైవలని మయన్నాలరా నాకు తగిన పని పాటాలు నాకు అసల పన్నా మయన్నాలారా నాకు తగిన పటాలు నాతో తెలుపండి నాకు తగిన చిన్న చిన్న పనులు నాకు అసల పన్నా గోవిందా నాకు అసల పన్నా
నాకు తగిన పని బాటలు నాకు తెలుపరు అన్నయ్య అన్నయ్య అమ్మా చెల్లెల అయ్యో పాల్గొండలో నాకు పని బాటలైన తెలపండి అన్నయ్య. అమ్మా చెల్లుల అన్నయ్య మరి మన యొక్క పాల్గొన్నప్పుడు పెట్టిన మన ఆ, పని బట్టలు చేసేదానికి ఎంతమంది ఉన్నారో తెలుసునమ్మా. అదేమిటి అన్నయ్య? ఆయ్ 6 మంది అన్నగారమ్మా నీకే ఉన్నాము అప్పుడు చెప్పాలా. 6 మంది కాదు నీకే ఉన్నాము అప్పుడు చెప్పాలా. 16 మంది బాలిక చెల్లెలా అన్నయ్య 6 మంది అన్నగారు, అవునన్నయ్య. 6 మంది వదిలి గారు, ఆహా 16 మంది పాలికాపులు. అవును దేవా. నీవు పుట్టిగానే 7 అంతస్తుల అద్దాల మెడ ఎచ్చిగా కట్టాము. అవును స్వామి. 7 అంతస్తుల అద్దాల మెడలో బంగారు టూగుటేయాల. ఆ బుయ్యాలో కూర్చొని లాలు ఊకోకన నీకెందుకు మా పని బట్టలు? అన్నయ్య ఆ, ఎంతమంది ఉన్నా నేను పని బాటలు చేయాలన్నయ్య. అయినా నీకు తగిన పని బాటలో తెలపని ఉంటాను. అలాగనే తెలుపని ఆలకించు. అలాగే అన్నయ్య. చెల్లెమ్మ చెల్లెమ్మ నా ముద్దు చెల్లి చెల్లెమ్మ నాటి మాటలు ఆలకించాలే చెల్లెమ్మ. చెల్లమ్మ చెల్లమ్మ నా ముందు చెల్లి చెల్లమ్మ నాది మాటలు ఆలకించమ్మా చెల్లమ్మ. తండ్రివైన అలాగే అన్నయ్య. నాగిరెడ్డియే చెల్లెమ్మ ఉత్తర దేశము తాను వెళ్ళాడే చెల్లెమ్మ. తండ్రివైన చెల్లాకి రెడ్డి చెల్లమ్మ ఉత్తర దేశము తాను వయ్యాడే చెల్లమ్మ. ఉత్తర దేశము తాను వెళ్ళాడే చెల్లెమ్మ ఉన్నాడే చెల్లెమ్మ. ఉత్తర దేశము తాను వయ్యాడే చెల్లమ్మ. నీకివైనా పరమట భాగం చెల్లెమ్మ నల్లరగాడ పోము తిన్నాడే చెల్లెమ్మ. అమ్మా చెల్లులా మన తండ్రి అయిన నాగిరెడ్డి వారు ఉత్తర దేశం వెళ్ళాడు. ఉత్తర దేశం వెళ్ళి